యావత్ ప్రపంచం ప్రస్తుతం యుద్ధం మోడ్లో ఉంది. దీనికి ఇండియా ఏమీ అతీతం కాదు. ఇండియాకు పొరుగున ఉన్న అన్ని దేశాలు శత్రు దేశాలే. పాకిస్తాన్కు ఇండియాకు దశాబ్దాల కాలం నుంచి పడదు. ఇప్పటికీ పలుమార్లు యుద్ధానికి కాలు దువ్వి ఘోరంగా ఓడిపోయింది. అయినా తరచూ ఇండియాను కవిస్తూ ఉంటుంది. ఇక పాకిస్తాన్కు దాని పొరుగున ఉన్న చైనా అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఆయుధాలతో పాటు డబ్బిచ్చి ఇండియాపై ఎగదోస్తోంది. తాజాగా ఆపరేషన్ సింధూర్ విషయంలోనూ అదే తేలింది. ఇక ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పసిగట్టిన ఇండియా కూడా అత్యాధునిక ఆయుధాలను సిద్ధం చేస్తుంది. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటు రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరుగుతోంటే మరోపక్క ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య యుద్ధం జరుగుతోంది. ఇక తాజాగా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. పైన చెప్పిన రెండు దేశాల మధ్య సంవత్సరాల పడి యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. ఇక ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయానికి వస్తే ఇండియా ఒక్క దెబ్బకే షహబాజ్ షరీఫ్ డీలాపడి ట్రంప్ను వేడుకుని ఇండియాతో కాల్పుల ఒప్పందానికి అంగీకరింపజేశాడు. ఇండియాకు వచ్చిన అసలు సమస్య పాకిస్తాన్ కాదు, చైనా. ఆపరేషన్ సింధూర్లో చైనా పెద్ద ఎత్తున ఆయుధాలు ఇచ్చి ఇండియాపై దాడులకు పురమాయించింది. ఇక ఇండియాకు వ్యతిరేకంగా పాక్, చైనా, బంగ్లాదేశ్లు జట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మూడు దేశాల నుంచి ఇప్పటికైనా ఇండియాకు ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఇండియా కూడా అత్యాధునిక ఆయుధాలను సమకూర్చి పెట్టుకుంది. యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లే అత్యంత ప్రమాదకరమైన క్షిపణులను సిద్ధం చేసుకుంటుంటే ఆర్థికంగా ఎంతో బలమైన ఇండియా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు సమకూర్చుకోవడం ఎలాంటి తప్పు లేదు కదా. ఇక తాజాగా ఇండియాకు చెందిన డిఫెన్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేదా DRDO అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త బాలిస్టిక్ మిసైల్స్ ను తయారు చేస్తోంది. దీంతో శత్రుదేశం నుంచి ఒకవేళ న్యూక్లియర్ మిసైల్స్ ను ఇండియాపై ప్రయోగిస్తే వాటిని ఆకాశంలోనే పేల్చేసే విధంగా మిసైల్స్ ను అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా DRDO అభివృద్ధి చేసిన బాలిస్టిక్ మిసైల్స్ లేదా BMD సిస్టమ్ ద్వారా శత్రువు ప్రయోగించే మిసైల్స్ భూమికి చేరుకోవడానికి గాల్లోనే పేల్చేస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ లాంటి దేశం న్యూక్లియర్ మిసైల్ను ప్రయోగిస్తే వీలైనంత వరకు ఆకాశంలోనే కూల్చేయడం మేలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. లేదంటే భూమిపై పడితే రేడియేషన్ రిస్క్, లేదంటే న్యూక్లియర్ బాంబు వల్ల పేలే అవకాశం కూడా ఉంటుంది. ఇటీవల ముగిసిన ఆపరేషన్ సింధూర్లో ఇండియాకు చెందిన సైనిక దళాలు పూర్తి దేశీయ పరిజ్ఞానంతో చేసిన ఆయుధాలను ప్రయోగించి తమ సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటింది. ఇక ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ మిలిటరీ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మిసైల్ సిస్టంతో పాటు రాడార్లు, యాంటీ డ్రోన్ ఆయుధాలను విజయవంతంగా ప్రయోగించి పాకిస్తాన్ డ్రోన్లకు అడ్డుకట్ట వేశాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిన తర్వాత ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇక పాకిస్తాన్కు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక BMD సిస్టమ్ ఎలా పనిచేస్తుందనే విషయానికొస్తే బాలిస్టిక్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ మల్టీ లేయర్డ్ డిఫెన్స్ మెకానిజం కింద ప్రధానంగా రెండు కాంపోనెంట్లు వినియోగిస్తారు. ఇక ఫస్ట్ లెవెల్ విషయానికొస్తే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ PAD ఈ మిసైల్ శత్రువు నుంచి వచ్చే మిసైల్స్ ను 50 నుంచి 80 కిలోమీటర్ల ఎత్తులోనే ధ్వంసం చేస్తుంది. ఇక సెకండ్ లెవెల్ విషయానికొస్తే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ AAD ఈ మిసైల్ శత్రు దేశం నుంచి వస్తున్న మిసైల్స్ ను అడ్డుకోవడమే కాకుండా ఆకాశంలో 30 కిలోమీటర్ల ఎత్తులోనే ధ్వంసం చేసే సత్తా కలిగి ఉంటుంది. ఇక BMD సిస్టమ్ అందుబాటులోకి వస్తే ఇండియా రక్షణ రంగం మరింత బలోపేతమవుతుంది. పాకిస్తాన్ కానీ, చైనా లేదా బంగ్లాదేశ్ ఏ ఇతర దేశమైనా ఇండియాపై దాడులు చేయడానికి ముందు 1-2 సార్లు ఆలోచించాల్సిందే. కొత్తగా BMD సిస్టమ్ ద్వారా దేశ భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు శ్రీరామ రక్ష. అలాగే ఈ మిసైల్ సిస్టమ్ దశలవారీగా పనిచేస్తుంది. శత్రు దేశాలు ప్రయోగించే రాడార్స్తో పాటు ఇతర సెన్సార్లను తేలికగా పసిగడతాయి. అలాగే మిషన్ కంట్రోల్ సెంటర్ శత్రు దేశాల నుంచి వచ్చే మిసైల్ సమాచారం తెలుసుకుంటుంది. దేశంలోకి చొచ్చుకు వచ్చే మిసైల్స్ ను BMD సిస్టమ్ అడ్డుకుంటుంది. ఇంటర్సెప్టర్ మిసైల్స్ దేశంలోకి చొచ్చుకు వచ్చే మిసైల్స్ ను అడ్డుకుంటుంది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన ఇంటర్సెప్టర్ మిసైల్ AD-1 ను DRDO బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ BMD సిస్టమ్ ద్వారా డెవలప్ చేసింది. ఈ మిసైల్ శత్రు దేశానికి
దేశానికి చెందిన మిసైల్ను 3000 నుంచి 5000 కిలోమీటర్ల దూరంలోని రేంజిలో కూడా ధ్వంసం చేయగలదు. ఇక దేశీయంగా అభివృద్ధి చేసిన AD-1 ఆకాశంలోనే పేల్చివేయగల సత్తా ఉంది. ఇదిలా ఉండగా DRDO మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ప్రారంభించింది. 350 కిలోమీటర్ల రేంజ్లోని టార్గెట్ను ధ్వంసం చేసే సత్తా కలిగిన M3 మిసైల్స్ను ప్రాజెక్టు కుషా కింద మొదలుపెట్టింది. దేశీయంగా లాంగ్ రేంజీ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది. శత్రుదేశం ప్రయోగించే హై స్పీడ్ యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైల్స్ను ధ్వని కంటే 7 రెట్లు వేగంతో వచ్చే మిసైల్స్ను అడ్డుకొని ధ్వంసం చేసే సత్తా కలిగి ఉంటుంది. ఆపరేషన్ కుషా ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేసే మిసైల్ ప్రాజెక్టు నావల్ వెర్షన్ M2 మిసైల్ను అభివృద్ధి చేసింది. గంటకు 8645 కిలోమీటర్ల వేగంతో వెళ్లి దూసుకువచ్చే మిసైల్ను అడ్డుకునే సత్తా కలిగి ఉంటుంది. ఆపరేషన్ కుషా ద్వారా ఇండియా నావల్ ఆస్తులను కాపాడుకోవచ్చు కూడా. అయితే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ నౌకలను మిసైల్ దాడుల నుంచి కాపాడుకోవడానికి ఈ ఆపరేషన్ కుషా తయారు చేసిన మిసైల్స్ ఉపయోగపడతాయి. ఇక ఈ సిస్టమ్ విషయానికి వస్తే దీనికి లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ తో పాటు ఫైర్ కంట్రోల్ రాడార్ సపోర్ట్ చేస్తాయి. అలాగే ఇంటర్సెప్టర్ మిసైల్స్ కు యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే లేదా AESE బిగిస్తారు. దీంతో పాటు ఇన్ఫ్రారెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ గైడెన్స్ సిస్టమ్ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడంతో పాటు రాబోయే ప్రమాదాలను కూడా అడ్డుకోగలుగుతాయి. కాగా DRDO ప్రస్తుతం M1 ఇంటర్సెప్టర్ మిసైల్ తయారీ దశలో ఉంది. రాబోయే 12 నుంచి 18 నెలల కాలంలో ఇంటర్సెప్టర్ మిసైల్స్ ట్రయల్స్ కు వచ్చే అవకాశాలున్నాయి. అటు తర్వాత 12 నుంచి 36 నెలల పూర్తి స్థాయిలో M1 ఇంటర్సెప్టర్ మిసైల్స్ ను వినియోగించుకోవచ్చు. కాగా ప్రాజెక్టు కుషాను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL భాగస్వామ్యంలో చేపడుతున్నారు. ఇక ఈ BEL విషయానికే వస్తే క్రిటికల్ సబ్ సిస్టమ్స్, రాడార్స్, అడ్వాన్స్ కంట్రోల్ సిస్టమ్స్ పై తయారు చేసి ఇస్తాయి. ఇదిలా ఉండగా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మే 2022లో ప్రాజెక్టు కుషాకు ఆమోదం తెలిపింది. బడ్జెట్లో 21,700 కోట్లు కేటాయించింది. ఇక ఆపరేషన్ కుషా పూర్తయితే ఇండియన్ డిఫెన్స్ రంగం మరింత బలపడుతుందనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలక్కర్లేదు.